కర్ణాటకలో సీట్ షేరింగ్ పాలిటిక్స్ మళ్లీ కాకరేపుతున్నాయి. కేరళలో కొత్త సీఎం ఎంపిక తర్వాత పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కొంతకాలంగా మరుగున పడిన అధికార మార్పు సమస్య మళ్లీ తెరపైకొచ్చింది. సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య జరుగుతున్న నాయకత్వ పోరు మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల కర్ణాటక పీసీసీ ఆఫీస్ ఎదుట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శివకుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెలిసిన పోస్టర్లు కొత్త ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. కొన్ని పోస్టర్లలో ఆయన్ను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. మైసూర్లో శివకుమార్ మద్దతుదారులు ఆయన్ను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పుట్టినరోజు కేక్ కూడా కట్ చేశారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ పోరు అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. అయితే ఎలాగైనా సీఎం పదవి తన దగ్గరే ఉంచుకునేందుకు సీఎం సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో మరింత పట్టు సాధించాలని భావిస్తున్నారు. పరిపాలన శాసనసభ పక్షంపై పట్టును మరింత బలపరుచుకుంటే నాయకత్వ మార్పుపై శివకుమార్ ఆశలు బలహీనపడే ఛాన్స్ ఉందని సిద్ధరామయ్య వర్గం భావిస్తోంది. మరోవైపు మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న లాబియింగ్ తీవ్రం కావడం పార్టీ అధిష్టానంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.